ఈ రోజుతో 2 రోజులుగా దీక్షా శిబిరానికి నాయకత్వం వహిస్తూ దీక్షలో కూర్చున్నటువంటి పెద్దలు గౌరవనీయులు సోదరుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదే విధంగా మరి పెద్దలు రైతు నాయకులు కోదన్ రెడ్డి గారికి, కిషన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి గారికి, అదే విధంగా మద్దతుగా వచ్చినటువంటి కోదన్ రామరెడ్డి సార్ గారికి, గుమ్మడి నర్సన్న గారికి, చంద్రశేఖర్ అన్నకు, అదే విధంగా పెద్దలు జీవన్ రెడ్డి అన్న గారికి, ఎన్ఎస్సిఐ, అదే విధంగా యూత్ మహిళా అధ్యక్షులకు సోదరులకు అందరికీ మద్దతుగా పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క నాయకులకు, అశేషంగా తరలి వచ్చినటువంటి రైతు మద్దతుదారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు, మల్లు రవణ గారికి అందరికీ పేరు పేరున రైతు ఉద్యమ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినాం గత 18 నెలల పోరాటం తర్వాత మడమ తిప్పని పోరాటం, మొక్కవోని ధైర్యంతో 14 నెలల కాలంలో 750 మంది రైతులు ఉద్యమ క్రమంలో చనిపోయినా చివరికి గెలిచింది రైతులే. ఈ యొక్క మోడీ గారి యొక్క మెడలు వంచక తప్పనటువంటి పోరాటం రైతాంగం చేయడం జరిగింది. ఈ 14 నెలల కాలంలో ఒక్క రోజు కూడా ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల పక్షపాతిగానే, రైతు ఉద్యమానికి గానే కనీసం సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా అసెంబ్లీలో, ఇతర రాష్ట్రాలలో మరి అసెంబ్లీలో తీర్మానం పెట్టి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కార్పొరేటీకరణ చేస్తున్నటువంటి వ్యవసాయ విధానాలకు, మోడీ విధానాలకు వ్యతిరేకంగా తీర్మానాలు పెడితే మన ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోలే. ఢిల్లీ పోయి మేము గల్లీ పార్టీ, మాకు ఢిల్లీతో సంబంధం లేదన్నారు. అదే ఢిల్లీలో 10 రోజులుండి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాడు. కానీ రైతులను నట్టేట ముంచేటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటానికి ఒక్కరంటే ఒక్కరిపై మద్దతు ఇవ్వలే. అదే విధంగా అసెంబ్లీ నడుస్తుంది. లాస్ట్ టైం ఆ సెషన్ లో అదే అజయ్ మిశ్రా కేంద్ర మంత్రి, బీజేపీ కేంద్ర మంత్రి కొడుకు రైతుల మీద నుంచి కాన్వాయ్ తీసుకెళ్లి 4 చావులకు కారణమైతే కనీసం కేసీఆర్ గారు అసెంబ్లీలో సంతాపం పెట్టలే, వ్యతిరేకించలే. కానీ మరి రైతును రాజు చేస్తా అన్నాడు, నా 1 కోటి ఎకరాల మాగాని అన్నాడు. మరి రైతుల కళ్ళల్లో ఆనందం అన్నాడు. ఏదయ్యా ఆనందం? మీరు వచ్చిన కానుంచి కమిషన్లు ఎక్కడుంటే అక్కడ మీ ఆనందం కోసం రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తా ఉన్నారు. వాళ్ళ కష్టాన్ని ఒక దిక్కు మిల్లర్లు దోచుకుంటున్నారు, ఒక దిక్కు కార్పొరేట్ కంపెనీలు దోచుకుంటున్నాయి, రైతులను ఒక దిక్కు దళారీలు దోచుకుంటుంటే కనీసం ఈ 2-3 సంవత్సరాల కాలంలో తరుగు పేరుతోటి, తేమ పేరుతోటి కింటాకు 4, 5, 10 కిలోలు కట్ చేస్తుంటే మిల్లు కాడ ఇవ్వలేక, ఇంటికి తెచ్చుకోలేక మరి కన్నీళ్లు కారుస్తూ ఉసురుమని మరి మిల్లర్లు చెప్పిన ధరకే అమ్ముకొని వస్తుంటే కూడా ఒక్క రోజు కూడా మిల్లర్లను మందలియలేదంటే దాని వెనుక ఉన్న మతలబ్ ఏంటిది? కమిషన్లే కదా. ఈ రోజు మరి మొన్నటి దాకా మొక్కజొన్నలు వద్దన్నాడు, దొడ్డు వడ్లు వద్దన్నాడు, ఇవాళ అసలే వరి వద్దంటున్నాడు, రేపు ఇంకేదో వద్దంటాడు. దీని వెనుక కూడా ఒకటే కుట్ర. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీల యొక్క విధానాలను వ్యతిరేకించి పోరాటం చేసి రైతులు విజయం సాధించారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిండ్రు. దానిలో భాగంగానే, ఆ కక్ష సాధింపులో భాగంగానే ఇవాళ నల్ల చట్టాలు రద్దు చేసినామంటున్నారు, మరి వడ్లు కొనొద్దు అంటారు. మరి ఎవరి ప్రయోజనాల కోసం? మళ్ళీ దళారీలు, మళ్ళీ కార్పొరేట్ కంపెనీలు ఇండైరెక్ట్ గా కళ్ళాల కాడికి వచ్చి వ్యవసాయాన్ని దండగా చేసి మరి కార్పొరేట్ కంపెనీల యొక్క పండుగ పండించడం కోసం కేంద్రం, రాష్ట్రం కుమ్మక్కై ఇవాళ మళ్ళీ వరి వద్దనేటువంటి పరిస్థితి. తడి భూములలో వరి పండకుంటే ఏం పండుతని మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడ సాగు యోగ్యమైనటువంటి భూమి ఏముంటే దానికి అనుకూలమైనటువంటి పంట రైతులు వేస్తారు. కానీ కేసీఆర్ చెప్పినట్టుగా క్యాప్సికం, వారి యొక్క ఫామ్ హౌస్ లో క్యాప్సికం పండింది కావచ్చు, వారి యొక్క ఫామ్ హౌస్ లో అల్లం పండింది కావచ్చు, వారికి 1 కోటి రూపాయలు వచ్చింది కావచ్చు,
నిజంగా రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఆ వ్యవసాయ విధానాలు 7 ఏళ్లలో ఒక్కరోజు కూడా ఎందుకు చెప్పలేకపోయినరు? మీకు ఎకరానికి కోటి వస్తే మన రైతులు కనీసం 20,000 30,000 కూడా రాబడి లేక కళ్ళాల కాన్నే పడిపోయి గుండెలు ఆగిపోయి చనిపోతున్నారు. అప్పుల పాలై చనిపోతే ఇది ఆత్మహత్య కాదని దొంగరాతలు రాయిస్తా ఉన్నారు. ఇవాళ కరోనా అప్పుడు చనిపోతే ఇది కరోనా చావులు కాదన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. కరోనాతో చనిపోయిన సంఖ్యను కూడా బయటపెట్టలేదు. ఇవాళ ఈ రాష్ట్రం అనేక మంది రైతులు చనిపోతే రైతులు ఎవరు చనిపోలేదంటారు. ఎక్కువ శాతం కౌలు రైతులే ఉన్నారు. వాళ్లకు రైతు బీమా లేదు, వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ లేదు, వాళ్ళ ధాన్యం తడిచిపోతే నష్టపరిహారం లేదు, పంట చేన్లలో వరదలు వచ్చి ఎక్కడికక్కడ చేన్ లాభమైతే ₹1 కూడా మరి నష్టపరిహారం లేదు. అలాంటి రైతుల పరిస్థితి ఏంది అంటే వాళ్ళకు సంబంధం లేదు, కౌలు రైతులు రైతులే కాదంటాడు. ఈ రకంగా దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఇవాళ రోడ్ల మీదకి తీసుకొచ్చి అరిగోస పెట్టినటువంటి ఎవరు కూడా బాగుపడరు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అనేది ఎద్దేడ్చిన రాజ్యం మరి రైతేడ్చిన రాజ్యం ఎప్పుడు కూడా బాగుపడదు అని. ఇవాళ మీ స్థానంలో మీ గవర్నమెంట్లో రైతులు ఏడుస్తున్నారు, కుప్పల మీద గుండెలాగిపోయి చనిపోతున్నారు. ఇదే ఎరువుల ధరలు మరి అదే విధంగా ఫర్టిలైజర్ ధరలు పెంచేసిర్రు, రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లేదు. వరి వద్దంటారు, మొక్కజొన్న వద్దంటారు, పత్తి వద్దంటారు, అన్ని వద్దంటారు. అన్ని కార్పొరేట్ కంపెనీలకు భూములన్నీ కట్టబెట్టడం కోసం కాదా మీరు మోడీ గారు ఆడిన నాటకం కాదా నేను అడుగుతున్నా. అక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి బహిరంగంగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి చట్టాలను రద్దు చేసినట్టుగా యాక్షన్ చేస్తూ అంతిమంగా మళ్ళీ రైతులు పండించే వాళ్ళ యొక్క కష్టాన్ని దళారీల పాలు, కార్పొరేట్ కంపెనీల పాలు, మిల్లర్ల పాలు చేసే కుట్రలో భాగంగానే ఈరోజు వరి ధాన్యం వద్దు అనేటువంటి నినాదం తీసుకున్నారు కేంద్రము రాష్ట్రం. మీకేం మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఒక్క తాగుడుతోటే ఈ రాష్ట్రాన్ని తాగిచ్చి ప్రతి సంవత్సరం 30,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రాబడి మీరు మన ప్రజలను ఆర్థికంగా ఆరోగ్యపరంగా చితకబెట్టి ఆగం చేసి తాగిన మత్తులో తల్లి బిడ్డ తేడా లేకుండా జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు ఇవన్నిటి ద్వారా సంగయ్య గారు వారి టీంకి విజ్ఞప్తి, అక్కడ డప్పులు ఆపు చేయాలి. డప్పులు ఆపు చేసి కొద్దిగా మీటింగ్ జరుగుతుంది, సీతక్క గారు మాట్లాడుతున్నారు. సంగయ్య గారు డప్పులు ఆపు చేయమని చెప్పండి. డప్పులు ఆపు చేయాలి, స్లోగన్లు ఆపు చేయండి, లీడర్స్ పైకి రండి. సీతక్క గారు మాట్లాడండి. కాబట్టి ఈ రకమైనటువంటి మోసాన్ని కూడా దయచేసి కళ్ళం తిరగాలి. కుల్లంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క దోపిడీని కుట్రలను విప్పి చెప్పాలి. మొన్న తికాయత్ గారు వచ్చి చెప్పారు, మనం ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, ఓవైసీ గారు మోడీ గారు వేరు అనుకుంటాం. కానీ ఎక్కడైతే కాంగ్రెస్ కు బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉందో అక్కడ పోయి ఓవైసీ గారు తిష్టవేస్తారు. మోడీ గారు డైరెక్షన్ లో అక్కడ చీల్స్తారు. ఒక దిక్కు హిందువుల పేరుతోటి మోడీ, ముస్లింల పేరుతోటి ఓవైసీ. ఇవాళ థర్డ్ ఫ్రంట్ లో పాపం కేసీఆర్ గారిని ఎవరు నమ్ముతలేరు. కాబట్టి మోడీ గారి డైరెక్షన్ లో భాగంగానే గల్లీలో తన్నుకున్నట్టుగా రైతులను ఆగం చేసి రైతుల మీద కేసులు పెట్టి కళ్ళాల కాడ రాళ్ళేసుకొని ఢిల్లీకి పోయి కౌగిలించుకుంటున్నారు, కాళ్ళు మొక్కుకుంటున్నారు, అలాయ్ బలాయ్ తీసుకుంటున్నారు. ఈ యొక్క బండారాన్ని కూడా మనం గ్రామాన బట్టబయలు చేయాలి. రైతుల పక్షాన పోరాటం చేయాలి. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు పంట పండివ్వకుంటే ప్రతి ఒక్కరం కూడా ఆకలితో నకలకలాడి మలమలమాడి చావాల్సిందే తప్ప ఇంకొకటి కాదు. రైతుకు తర్వాతనే దేనికైనా ప్రాధాన్యత. రైతును కాపాడలేనటువంటి ప్రభుత్వాలు ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఇలా కుట్రలు రైల్వేలు ఆదాని అంబానీలకు, ఎయిర్పోర్టులు వాళ్ళకే, అదే విధంగా షిప్పింగ్ యార్డులు వాళ్ళకే, కోల్ మైన్స్ వాళ్ళకే, ఉక్కు పరిశ్రమలు వాళ్ళకే, మైనింగ్ వాళ్ళకే. ఇవన్నీ కూడా ఆదానీలకు అంబానీలకు ఉపయోగపి అగ్రరాజ్యాలలో అందరికంటే ఆస్తి పరులను పెంపొందిస్తా ఉంది మోడీ గారు. ఇవాళ ఆస్తులన్నీ వాళ్ళకు తాకట్టు పెట్టినట్టే ప్రభుత్వ రంగ ఆస్తులన్నీ ప్రజల వ్యవసాయాన్ని, రైతు వ్యవసాయాన్ని, రైతు భూములను కూడా
కంపెనీలకు అనుకూలంగా ఇవాళ మరి ఇలాంటి కుట్రలను కూడా ఎండగట్టుకుంటూ అందరం ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఎప్పటికైనా ఎంత దుర్మార్గుడు గాని ఎంత నియంత గాని రైతులంతా ఏకమైతే, ప్రజలంతా ఏకమైతే ఇలాంటి చట్టాలను తప్పకుండా వెనక్కి తీసుకోక తప్పదు అని. కానీ ఆయన చెప్పినట్టే జరిగింది. కరోనా విషయంలో కూడా మరి పోయిన 2 సంవత్సరాల క్రితం ట్రంప్ మోడీ పేరుతోటి నమస్తే ట్రంప్ పేరుతోటి మోడీ గారు బిజీగా ఉన్నారు. ఈ దేశాన్ని కరోనా వ్యాపిస్తుంది, కబలిస్తుంది అంటే నవ్విండ్రు. ఫిబ్రవరి 12 నాడు ఆ రోజు 2020లో. ఈ రోజు మళ్ళీ ఒక కొత్త వేరియంట్ వస్తుంది. రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నారు, అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి రైతుల కోసం ఎంతటి త్యాగాలకైనా, ఎలాంటి రణంకైనా, ఎలాంటి పోరాటాలకైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండాలి. రైతు బతుకుతేనే ఈ దేశంలో ప్రజలకు భద్రత ఉంటుంది. ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి కూడా అన్నం దొరకాలని, పని కల్పించాలని, 100 రోజుల పని ద్వారా ఆహార భద్రత, అదే విధంగా వ్యవసాయదారులను కాపాడడం ద్వారా ఆహార భద్రత, రేషన్ పెంపకం ద్వారా ఆహార భద్రత, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కాంగ్రెస్ భావిస్తే ఈ కేసీఆర్ గారు, మోడీ గారు ఇద్దరు కేవలం మరి బహుళజాతి కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, ఆదాని అంబానీలు, ఇక్కడ కొంతమంది వాళ్ళ తాబేదారులు మాత్రమే బాగుండాలని కోరుకుంటా ఉన్నారు. అలాంటి విధానాలకు వ్యతిరేకంగా అందరం ఐక్యమై పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.